మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏంటి? మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? రాజశేఖర్, ఇక నల్గొండ జిల్లా విషయానికి వచ్చినట్లయితే ఏదైతే గత కొద్ది రోజులుగా ఐకేపీ కేంద్రాలు పనిచేస్తున్నట్టు విఐఓలు గత కొద్ది రోజులుగా తమ డిమాండ్ల సాధన కోసం 16 రోజులుగా వారైతే ఆందోళనకు సిద్ధపడ్డారు. అయితే ఈ రోజు నల్గొండ జిల్లా కేంద్రంలో వారందరికీ కూడా సిఐటియు మద్దతు తెలిపింది. సిఐటియు మద్దతు తెలిపిన నేపథ్యంలో ఈరోజు నల్గొండ జిల్లా కలెక్టరేట్ సిఐటియుతో పాటు విఐఓలు అందరూ కూడా వేలాది మందిగా తరలి రావడం జరిగింది. తమ యొక్క డిమాండ్లను పరిష్కరించాలని గత కొద్ది రోజులుగా తమ డిమాండ్ల పరిష్కారంలో ప్రభుత్వం ముందు ఉంచినప్పటికీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటివరకు కూడా తమ సమస్యలను పరిష్కరించడంలో విఫలం చెందారని కూడా వారందరూ కూడా ఆందోళన దిగిన నేపథ్యంలో ఈరోజు వారందరికీ సిపిఐ అనుబంధ సంస్థగా ఉన్నటువంటి సిఐటియు వారికి మద్దతుగా నిలిచి ఈరోజు నల్గొండ జిల్లా కలెక్టరేట్ ఆందోళన నిర్వహించారు. అయితే వేలాది మంది కూడా ఇక్కడికి తరలి రావడంతో పోలీసులందరినీ కూడా కలెక్టరేట్ ముట్టడికి ప్రయత్నించిన వారందరినీ కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఈ యొక్క అరెస్ట్ క్రమంలో అందరూ కూడా ఇటు పోలీసులకు వారికి మధ్య తోపులాట జరిగింది. వారందరినీ కూడా అరెస్ట్ చేసి నల్గొండలోని వంటంతో పాటు టూటౌన్ పోలీస్ స్టేషన్ తరలించడం జరిగింది. ఈ యొక్క అరెస్ట్ క్రమంలో ఇటు పోలీసులకు విఐఓలకు మరియు సిఐటియు నాయకులకు మధ్య తోపులాట జరగడంతో కొద్దిసేపు అక్కడ ఉధృతంగా పరిస్థితి అయితే మారింది. తమ డిమాండ్ల పరిష్కార సాధనలో తాము గత 16 రోజులుగా శాంతియుతంగా ఆందోళన చేస్తున్నప్పటికీ ప్రభుత్వం ఇప్పటికి కూడా తమ సమస్యలను పరిష్కరించడం లేదని వారందరూ కూడా నిరసన వ్యక్తం చేయడం జరిగింది. ఈ యొక్క నిరసన వ్యక్తం చేస్తూ పాటు ఈరోజు జిల్లా వ్యాప్తంగా తరలించినటువంటి విఐఓలతో పాటు సిఐటియు మద్దతుగా తెలపడంతో వారందరూ కూడా నల్గొండ కలెక్టరేట్ వేలాది మందిగా ఆందోళన నిర్వహించారు. అనంతరం కలెక్టరేట్లోకి వెళ్లేందుకు ప్రయత్నించిన వాళ్ళందరినీ కూడా పోలీసులు ప్రతిఘటించడంతో కొద్దిసేపు అయితే అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. రాజశేఖర్, ఇంకోటి నల్గొండ మనం చూస్తున్నాం, అక్కడ నల్గొండ వ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో విఏఓల పరిస్థితి అలాగే ఉంది. ధర్నాలు చేస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. ప్రధానంగా అక్కడ చూసుకుంటే పరిగెత్తించి మరి అక్కడ ఉన్నటువంటి మహిళలు కానీ లేకపోతే మిగతా నేతలు కానీ పోలీసులు అరెస్టులు చేస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. అంటే దీనిపై అక్కడ ఉన్నటువంటి ధర్నా చేయడానికి వచ్చినటువంటి విఏఓలు కానీ సిఐటియు నేతలు కానీ ఏం చెప్తున్నారు? అయితే తమ డిమాండ్ల సాధన కోసం శాంతియుతంగా ఏదైతే ఆందోళన చేస్తున్నామో, తమ యొక్క హక్కుల కోసము ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నామో, తమ సమస్యలను సామరస్యంగా పరిష్కరించాల్సింది పోయి తాము ఏదైతే నిరసన చేస్తున్నామో ఈ యొక్క నిరసనను అడ్డుకునే ప్రయత్నము చేస్తుందని, తాము శాంతియుతంగా చేసినటువంటి యొక్క నిరసన దీక్షను పోలీసులు అడ్డుకోవడం ఎంతవరకు సభని తమ సమస్యలు పరిష్కరించడం పోగా తమ మహిళలను చూడకుండా కూడా అరెస్ట్ చేసి వాహనాల్లోకి ఎక్కించి దురుసుగా ప్రవర్తించడం పట్ల అయితే వారంతా మండిపడుతున్నారు. అదేవిధంగా సిఐటి నాయకులు కూడా వారికి సంఘీభావం తెలపడం జరిగింది. సిఐటి నాయకులు కూడా విచక్షణ రహితంగా అరెస్ట్ చేసి పోలీసులు వారందరినీ కూడా వాహనాల్లోకి తరలించే క్రమంలో వారందరూ కూడా ప్రభుత్వం పైన ఒకంత అసంతృప్తిగానే ఉన్నారు. ఇప్పటికే గత కొద్ది రోజులుగా గ్రామ పంచాయతీ కార్యదర్శులు ఏదైతే నిరసన దీక్ష చేసి చివరికి ప్రభుత్వం యొక్క దిగువ తర్వాత వారందరినీ డిగ్రేడ్ చేస్తామని వారందరికీ కూడా హామీ ఇవ్వడంతో అయితే వారు కొద్ది రోజుల క్రితమే యొక్క గ్రామ పంచాయతీ కార్యదర్శులు నిరసన ఆందోళన విరమించుకున్నారు. దాని తర్వాత వీరు విఐఓలు కూడా తమ శాంతియుత కార్యక్రమంలో తమ డిమాండ్లు పరిష్కరించాలని వారు కూడా కొద్ది రోజులుగా చేసినటువంటి యొక్క నిరసన దీక్షను ఇటు పోలీసులు వాళ్ళు శాంతియుత చేసినటువంటి యొక్క నిరసన దీక్షలో వారిని అక్రమంగా అరెస్ట్ చేసి విచక్షణ రహితంగా మహిళలను చూడకుండా అరెస్ట్ చేయడం పట్ల అయితే వారందరూ కూడా ప్రభుత్వంపై మండిపడుతున్నారు. రాజశేఖర్, ఇంకొకటి కిరణ్, ప్రధానంగా చూసుకుంటే మీరు మాట్లాడినట్టు ఎవరైతే జూనియర్ పంచాయతీ కార్యదర్శులు వాళ్ళు కూడా చాలా రోజుల నుంచి శాంతియుతంగా లేకపోతే ఆందోళన వ్యక్తం చేస్తూ ప్రభుత్వంపై వారి యొక్క న్యాయమైనటువంటి డిమాండ్ల సాధనకు పరిష్కారం దిశగా అడుగులు వేస్తున్న పరిస్థితి. వారికి ఒక సమస్యకి పరిష్కారం దొరికిన నేపథ్యంలో దాన్ని చూసుకుని అంటే ప్రభుత్వం కూడా ఎలక్షన్స్ దగ్గర పడుతున్న నేపథ్యంలో ఇది కూడా రాజకీయంగా కొంత ప్రభావం చూపిస్తుంది. మీరు కూడా చర్చలు జరిపే అవకాశం కొన్ని రోజుల్లో మనం ఉందని ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారా? తప్పకుండా. ఎందుకంటే రాజశేఖర్, మరొక 4-5 నెలల్లో ఎలక్షన్లు రానున్న నేపథ్యంలో ప్రభుత్వం ఇప్పటికే ఎలక్షన్ల ముందు ఇచ్చినటువంటి హామీలన్నింటి కూడా ఒకటొకటిగా తీర్చుకుంటూ వస్తుంది. కాంట్రాక్ట్ లెక్చరర్స్ కావచ్చు, వాటికి గత 10 రోజుల క్రితమే అన్ని కూడా రెగ్యులేట్ చేసి ఒక విడుదల చేసింది. అదేవిధంగా గ్రామ పంచాయతీ కార్యదర్శులు 4 సంవత్సరాలకు వెళ్ళి తమను రెగ్యులేట్ చేయాలని 3 ఏళ్ల సర్వీస్ కాలం అనంతరం కూడా తమని రెగ్యులేట్ చేయకుండా ప్రభుత్వం నిర్లక్ష్యంగా భావిస్తుంది. వారు 15 రోజులు కూడా అన్ని విధులను వదిలేసి అన్ని జిల్లా కేంద్రాల్లో నిరసన వ్యక్తం చేయడం జరిగింది తెలంగాణ. అయితే ప్రభుత్వం ఒక అడుగు